ఒక నిమిషం అందరం కూడా స్తుతిద్దామా? స్తుతిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు చక్కని పాటలు, స్తుతి, ఆరాధన, సాక్ష్యముల ద్వారా ప్రభునామాన్ని గణపరుచుకోవడానికి ప్రభు ఎంతగానో కృప దయచేసి ఉన్నారు. అందును బట్టి దేవదేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొకసారి బిగ్గరగా చెప్పండి. పిల్లలు చెబుతారు. పిల్లలు దేవునికి స్తోత్రం. అందరూ నా వైపు చూడండి. ఏ ఒక్కరు కూడా లోనకి బయటికి తిరగవద్దు. దయచేసి మీ సెల్ ఫోన్లు కావాలంటే సైలెంట్లో పెట్టుకోండి, సైలెంట్ మోడ్లో పెట్టండి. శుభ్రంగా అసలు ఏ ఏ ఏ బాధ లేకుండా ఉండాలంటే స్విచ్ ఆఫ్ చేయండి. రైట్. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనము చదువుమా. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళములను కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చాలు. దేవునికి స్తోత్రం. అందరూ నా వైపు చూడండి. మనం అనేక పర్యాయములు ఈ సందర్భాన్ని గురించి మనం విని ఉంటాము. ఇది క్రిస్మస్ మాసం. ఏ చోటకి వెళ్ళినా అనేక విధాలుగా క్రిస్మస్ సందేశాలు వినిపించబడుతున్నాయి. వాటిలో భాగంగానే అనేకమైనటువంటి వ్యక్తుల గురించి, మరియమ్మ గారి గురించి, యోసేపు గురించి, అలాగే పశువుల పాక గురించి, గొర్రెల కాపరుల గురించి, నక్షత్రాల గురించి, జ్ఞానుల గురించి, ఏమండి అనేకమైన వాటి గురించి మనం వింటూ వస్తూ ఉన్నాము. అయితే ఈ మాటను అందరూ గమనించండి. యేసు ప్రభు యొక్క పుట్టిన దినాన ఆయనను చూడడానికి వచ్చినటువంటి వ్యక్తులు, వారిని మనం తూర్పు దేశపు జ్ఞానులు అని మనం అంటున్నాం. యేసయ్య దగ్గరికి ఎవరు వచ్చారు? తూర్పు దేశపు ఎవరో సాధారణమైన వ్యక్తులు కాదు, జ్ఞానులు. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే వాళ్ళు స్కాలర్స్. నేను మరలా చెప్తున్నాను, వారందరూ కూడా ఎవరయ్యా అంటే స్కాలర్స్. ఏమండి, వాళ్ళు మహాపండితులు, మహాజ్ఞానులు. వారు అన్నిటినీ వివేచించగలిగిన వారు. ఏమండి, వారికి ఆకాశపు వైఖరి తెలుసు, వారికి నక్షత్రాల వైఖరి తెలుసు, వారికి కాలముల వైఖరి తెలుసు. ఎందుకయ్యా అంటే వారు జ్ఞానులు. జ్ఞానులు 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 యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వారు ఏ రీతిగా వచ్చారయ్యా అంటే కానుకలను తీసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చారంట. దేవునికి స్తోత్రం. ఏం కానుకలు తీసుకొని వచ్చారో మనకందరికి బాగా తెలుసు. బంగారము, సాంబ్రాణి, బోళము.
నేను వీటి గురించి పెద్దగా వివరించదలుచుకోలేదు. ఎందుకయ్యా అంటే రేపటి దినాన అసలు కార్యక్రమం, అసలు ఘట్టం ఉంది కాబట్టి. ఏమండి, బంగారం అంటే ఏమిటి, సాంబ్రాణి అంటే ఏమిటి, బోళము అంటే ఏమిటి, జ్ఞానులు వాటిని ఎందుకు తీసుకొని వచ్చారు ఆయన దగ్గరికి, ఆ సంగతులు రేపటి దినాన క్షుణ్ణంగా మనం తెలుసుకుందాము. జ్ఞానులు కానుకలు తెచ్చారు. జ్ఞానులు తెచ్చిన కానుక, ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. జ్ఞానులు తెచ్చిన కానుక. మీకు ఒక మాట చెప్పనా, ఏ మనిషికైనా సరే కానుక అనేటువంటిది ఏం కలుగు చేసిద్ది? ఎస్, సంతోషాన్ని కలుగజేసిద్ది, ఇంకా ఆనందాన్ని కలుగజేసిద్ది. భర్తలు గనక భార్యలకి ఒక చీర కానుకగా ఇస్తే భార్య సంతోషపడిద్ది. ఏమండి, తల్లిదండ్రులు మీ పిల్లలకు మంచి బట్టలు, మంచి పిండి వంటలు చేసి దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి పెట్టారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? సంతోషిస్తారు, వాళ్ళు ఆనందిస్తారు. జ్ఞానులు కానుకను తెచ్చారు. జ్ఞానులు తెచ్చిన కానుక, ఈ మాట మీరు వినండి. కానుకకి ఒక ప్రత్యేకత ఉన్నది, మీరు ఎరిగుండాలి. కానుకకు ఒక ప్రత్యేకత ఉన్నది, మీరే చెబుతున్నారు. ఏమని? కానుక ఆనందాన్ని కలుగు చేసిద్ది అని, కానుక సంతోషాన్ని ఇచ్చిద్ది అని. అయితే వాక్యానుసారంగా కొన్ని సంగతులను నేను మీతో పంచుకుంటాను దేవుని బిడ్డలారా. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి. సామెతల గ్రంథము పురుషులు చదువుతారు, ఆగమ్మ. 21వ అధ్యాయం 14వ వచనం. నాన్న పురుషులు, నానా సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం, క్షమించాలి 14వ వచనం చదువుదాం. చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును. ఒడిలో ఉంచబడినటువంటి కానుక మహాక్రోధమును శాంతిపరచును. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును శాంతింపజేసిద్ది, శాంతపరిచిద్ది. కానుకకు ఉన్నటువంటి ఆ లక్షణం ఏమిటయ్యా అంటే, ఏమండి, కానుకకి ఉన్నటువంటి దేవునికి స్తోత్రం. కానుకకి ఉన్నటువంటి ఆ లక్షణం ఏమిటయ్యా అంటే, ఒడిలో ఉంచబడిన కానుకట మహా క్రోధమును సహితము చల్లార్చిద్దట. జాగ్రత్తగా వినాలి. ఏమండి, క్రోధము అంటే ఏంటి అయ్యా? క్రోధము అంటే ఏంటి? క్రోధము అంటే అర్థం ఏంటయ్యా అంటే కోపం. అర్థమైందా? కోపం అన్నా క్రోధము అన్నా ఒకటే, పర్యాయ పదాలు. దానిని చల్లార్చిద్ది, శాంతపరిచిద్ది. మనకు తెలుసు కదా, యాకోబు తన తండ్రిని మోసం చేసి
తన అన్నను మోసం చేసి తన అన్న పొందుకోవలసినటువంటి ఆశీర్వాదాలు అన్న స్థలంలో నిలిచి యాకోబు పొందుకొని ఏమండి తన మేనమామ ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ సుమారుగా 20 సంవత్సరాలు ఉండి తిరిగి మరలా తన స్వస్థలానికి, తన పుట్టినటువంటి ప్రాంతానికి, తన జన్మస్థలానికి వెళ్ళుచున్నాడు యాకోబు. అలా వెళ్ళుచున్నప్పుడు యాకోబు బాగా దీవించబడ్డాడు. రిక్తుడిగా వెళ్ళాడు, ఏమీ లేనివాడుగా వెళ్ళాడు. ఏమండి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం విస్తారమైన మందలు ఉన్నాయి, కుటుంబం ఏర్పడింది, పిల్లలు ఏర్పడ్డారు, సంతతి ఏర్పడింది. దేవుడు ఈ రీతిగా యాకోబును ఉంచాడు. పోయేటప్పుడు ఏమీ లేనివాడుగా వెళ్ళాడు, కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం విస్తారమైన సొత్తుతో యాకోబు తిరిగి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా తిరిగి వచ్చేటప్పుడు యాకోబుకు ఎవరో కబురు పెట్టారండి, మీరు తిరిగి వస్తున్నారు, కానీ మీ అన్న మాత్రం మీరు చేసిన సంగతిని మరిచిపోలేదు, మీ మీదకి మంది మార్బలంతో వస్తున్నాడు, కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి, మీ ప్రాణాలు తీయడానికే మీ అన్న వస్తున్నాడు అని యాకోబుతో చెప్పినప్పుడు ఏమి పాలుపోనటువంటి పరిస్థితి. ఒకసారి నా వైపు చూడండి. యాకోబు మామ ఇంటి దగ్గర కదా ఉంది, మామ ఇంటి దగ్గర సొత్తు సంపాదించుకున్నాడు కదా, మరి మామ ఇంటి దగ్గర నుంచి ఎందుకు బయలుదేరొస్తున్నాడు? హలో, మామగారి ఇంటి దగ్గర నుంచి ఎందుకు బయలుదేరొస్తున్నాడు? ఎందుకు వస్తున్నాడయ్యా అంటే మామ ఇంటిలో యాకోబుకి మోసం జరుగుతుంది. ఏం జరుగుతుంది? మోసం. సరైన జీతం ఇవ్వటం లేదు, పని చేపించుకుంటున్నాడు కానీ జీతం ఇవ్వటంలా, ఆ జీతంలో కూడా కోతలు. ఏమండి అది కూడా పలు దఫాలు మార్చుచూ ఉన్నాడంట. అర్థమవుతుందా? యాకోబు యొక్క జీతాన్ని పలు దఫాలో మార్చుచున్నాడంట. సాధారణంగా ఈ సంవత్సరం 1000 రూపాయలు ఇస్తే రేపు వచ్చే సంవత్సరం ఎంత ఇవ్వాలా? 1500 ఇవ్వాలా, లేదా 1200 ఇవ్వాలా. కానీ వాళ్ళ మామగారు 900కి దించుతున్నారు. అర్థమైందా? ఇంకా అవసరమైతే 800 ఎత్తా. ఏమండి ఎందుకంటే ఏమీ లేనివాడుగా వెళ్ళాడు కదా, పలు దపాలా మార్చుచున్నాడట. అయినా సరే యాకోబు తట్టుకున్నాడు, నిలబడ్డాడు. ఏమండి యాకోబు పక్షముగా దేవుడు ఉన్నాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. తిరిగి ఏమండి విస్తారమైన సొత్తుతో తిరిగి వస్తున్నప్పుడు తన అన్నకు చేయబడినటువంటి మోసాన్ని బట్టి మంది మార్బలంతో ఏశావు వస్తున్నాడని తెలిసి యాకోబు ఏం చేశాడయ్యా అంటే ఒక కానుకను సిద్ధపరిచాడండి. ఆదికాండము 32వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఆదికాండము 32వ అధ్యాయము 13వ వచనం చదువుమా. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య అయిన ఏశావు కొరకు ఒక కానుకను, చాలు అండి, వాళ్ళ అన్నగారి కోసం యాకోబు ఏం చేశాడంట? ఓ కానుకను సపరేట్ చేస్తున్నాడు. ఓ కానుక ఇవ్వడానికి ప్రత్యేకపరుస్తున్నాడు. నా మీదకి పైన పడుతున్నాడు, నన్ను చంపేస్తాడేమో, ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పేసిందని అలాగునైనా సరే శాంతపరచాలి అని చెప్పేసానని ఓ కానుకను ఏశావు కొరకు సపరేట్ చేసి పంపిస్తున్నాడండి. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏమండి, ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును సైతము ఏం చేసిద్దంట?
శాంతపరిచిద్ది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. సాధారణంగా వైవాహిక జీవితంలో ఎంతటి ఆత్మీయులైనా సరే, లోకస్తులైనా ఆత్మీయులైనా సరే, ఏమండి, చిన్న చిన్న పొరపచ్చాలు వస్తూ ఉంటాయి. ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరండి భార్యాభర్తల మధ్య చిన్న కీచులాట కూడా రాకుండా బ్రతికాము అన్నటువంటి భార్యాభర్తలు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఎవరైనా ఉంటే వాళ్ళకి దండేసి దండం పెట్టి రేపు ఉదయం పేపర్లు ఎక్కియచ్చు. ఉండరు. చిన్న ఏవో వస్తూ ఉంటాయి. ఏమండి, కొన్నిసార్లు భర్త కోపడతా ఉండొచ్చు, మరి కొన్నిసార్లు భార్య కోపడతా ఉండొచ్చు. కోపానికి ఏ ఒక్కరు కూడా పేటెంట్ రైట్ తీసుకోకూడదు. నా మాట మీకు అర్థం కాల? భర్తుండి నేను మగవాడిని, నేను మగవాడిని, నేనే కోప్పడాలి, నువ్వు ఎప్పుడు కోప్పడకూడదంటే ఏమండి, నువ్వేమైనా పేటెంట్ రైట్ తీసుకున్నావు దాని మీద? నా మాట మీకు అర్థమవుతుందా? కోపానికి ఎవరు పేటెంట్ రైట్ కాదండి. శరీరంతో ఉన్నారు కాబట్టి కొన్ని పర్యాయాలు ఏమండి అలసట కొద్దో అలిసిపోయో, ఏమండి, కొన్నిసార్లు భర్త కోపడతా ఉంటాడు, కొన్నిసార్లు భార్య కోపడతా ఉండిద్ది. మంచి మాట, భార్యాభర్తలకు ఒక మంచి టిప్పు: భర్త కోపడ్డప్పుడు భార్య మౌనంగా ఉండటం నేర్చుకుంటే, ఏమండి, ఆ కోపమంతా చల్లారిన తర్వాత మరుసటి రోజు నీ కోపాన్ని చూపించు. అర్థమైందా? ఇద్దరు ఒకేసారి కోపడకూడదు. మరుసటి రోజు భార్య కోపాన్ని చూపిస్తూ ఉంటుండే భర్త అప్పుడు ఏం చేస్తాడు? మౌనంగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. చిన్న పొరపచ్చాలు వస్తూ ఉంటాయి, ఏమండి, వాటిని సాగదీసుకోకుండా, లేకపోతే వాటిని ఏమండి రోజులు అలాగే సాగించుకోకుండా తెలివైనటువంటి భర్త ఏం చేస్తాడంటే భార్యకి అంతకాలం వైవాహిక జీవితంలో భార్యను చదివినట్లయితే, తమ్ముళ్ళు మీరు పుస్తకాలు చదవటం నేర్చుకొని ఉంటారు, భార్యలను కూడా చదవాల. ఏమండి, వారిని చదవటం నేర్చుకున్నట్లయితే, ఏమండి, ఏది ఇష్టమో లేదా ఏది తన మనసుకు నచ్చిద్దో, ఏది సంతోషాన్ని ఇచ్చిద్దో, ఓ చిన్న కానుకను గనక నువ్వు తీసుకొని వెళ్ళి ఆమె చేతిలో పెట్టగలిగితే ఇక ఆ రోజంతా కూడా చెప్పండి ఏంటిది? పండగే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజంతా కూడా పండగే. ఏమంటే నీ మీద ఉన్నటువంటి కోపమంతా కూడా తొలగిపోయింది. ఇది ఒక టెక్నిక్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒడిలో ఉంచబడినటువంటి కానుక ఏం చేసిందట? మహా క్రోధమును. మీరు అదే ఆదికాండంలో 33వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం చదవండి. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీదనున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుకను పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని, నీ కటాక్షము నా మీద వచ్చినది కదా, నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. చెప్పి అతనిని బలవంతము చేసెను గనుక అతడు దానిని పుచ్చుకొని ఏం చేశాడు? ఏమండి, ముందేమో మొహమాటానికి వద్దులే ఏమండి, వద్దులే అన్నా కానీ నాన్న అలాగును కాదు, నేను నీకోసం తెచ్చిన కానుక నువ్వు స్వీకరించు అని ఎప్పుడైతే ఇచ్చాడో, ఏమండి, ఏశావు ఏం చేశాడంట? దానిని పుచ్చుకొని. ఏశావు ఆ పై వచనంలో ఏం చేశాడో ఆ మాట మీరు చదవండి, 4వ వచనం. అప్పుడు ఏశావు
యాకోబుని ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, కత్తులతో వచ్చినటువంటి, మందితో వచ్చినటువంటి ఏశావు ఇప్పుడు తన తమ్ముడి మీద ఏం చేస్తున్నాడయ్యా అంటే ఏమంటే ప్రేమను కురిపిస్తున్నాడు, ప్రేమను కనబరుస్తున్నాడు. ఐ రిమెంబర్, ఒకని ఒడిలో ఉంచబడిన కానుక క్రోధాన్ని చల్లార్చిద్ది. నేను మరొక మాట జ్ఞాపకం చేస్తాను. మనకి అబీగయేలు గురించి తెలుసు. అబీగయేలు భర్త పేరు ఏం పేరు? నాబాలు. ఈ నాబాలు దావీదు విషయంలో తప్పు చేశాడు, పొరపాటు చేశాడు. దావీదు నాబాలుకి చాలా సహాయం చేశాడు. దావీదు పనివారు నాబాలు పనివారికి చాలా సహాయం చేశారు. కానీ ఒకానొక సమయంలో దావీదు పనివారికి నాబాలు పనివారు సహాయము చేయలేదు. మేలు పొందుకున్నారు, తిరిగి మేలు చేయవలసిన సమయం వచ్చినప్పుడు మేలు చేయలేదు. ఇంకా నాబాల్ అంటున్నాడు, అసలు దావీదు ఎవడు, యెష్షయి కుమారుడు ఎవడో అని చెప్పని అడుగుతుంది. అదేవుని పిల్లరా గమనించండి. ఆ చర్యను బట్టి దావీదుకు చాలా కోపం వచ్చిందండి. దావీదు బయలుదేరాడంట. నాబాలు అంతేందుకు తేలవాలని చెప్పేసి దావీదు బయలుదేరాడంట. ఈ విషయం ఎవరికి తెలిసిందయ్యా అంటే అబీగయేలుకు తెలిసింది. భర్త మూర్ఖుడు, మూర్ఖ పనులు చేస్తున్నాడు, కోరి కోరి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాడు అన్న సంగతిని అబీగయేలు గుర్తించి ఏమండి కొంత కానుకను తీసుకుంది. దావీదుని ఎదుర్కోవటానికి వెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ మాట మీరు చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 27వ వచనము. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 27వ వచనము. అయితే నేను నా ఏలిన వాడనగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలిన వాడగు నిన్ను వెంబడించు పనివారికి ఇచ్చి నీ దాసురాలైన నా తప్పుని క్షమించు. బా, చూసారండి ఏమండి, చాలా కోపం మీద వస్తున్నాడండి. మీరు జాగ్రత్తగా వినాలి. మీరు ఒకసారి నా వైపు చూడండి. దావీదు యొక్క కోపం ఏంటో అబీగయేలుకు బాగా తెలుసు. ఇంకా చెప్పనా, దావీదు యొక్క కోపం ఏంటో అబీగయేలు భర్త నాబాలుకి ఇంకా బాగా తెలుసు. విందైపోయింది, మనోడు మొత్తు నుంచి మేలుకున్నాడు. మరుసటి రోజు జరిగిన సంగతిని చెబుతుంది. ఏమని? ఇట్లా నీ మీదకి దావీదు రాబోయాడు నీ ప్రాణాలు తీయడానికి అని చెప్పేసి ఆ సంగతిని చెబుతుంది. ఆ సంగతి చెప్పేటప్పుడే నాబాలు గుండె పగిలి చచ్చాడు. నా మాట మీకు అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మాట మీరు చదవండి. 37వ అధ్యాయం 37వ వచనము. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను. ఏ మాట అండి ఈ మాట? భార్య పోయి మరుసటి రోజు వాళ్ళ భర్తతో, నిన్న దావీదు గారు వచ్చారు నీ అంతు తేలవడానికి అని చెప్పని ఆ మాట చెబుతున్నప్పుడే నాబాలు యొక్క గుండె పగిలిపోయిందంట. ఎందుకంటే అంత రౌద్రము కలిగిన వాడు దావీదు అండి. దావీదు అంత రౌద్రము కలిగిన వాడు. ఆయన యుద్ధాలను చేయడానికి దేవుడు దావీదును ఎన్నుకున్నారు. అటువంటి స్వభావం కలిగిన వాడు దావీదు.
పరాక్రమవంతుడు. పరాక్రమవంతుడు కాకపోతే ఏమిటండి? తన గొర్రెలను తీసుకొని పోవడానికి సింహాలు వస్తే, ఎలుకబంట్లు వస్తే వాటి దవడలను పట్టుకొని చీల్చినవాడు. ఎంత పరాక్రమవంతుడో! దేవుని ప్రియులారా, అటువంటి పరాక్రమశాలి నీ మీదకి వచ్చాడు. ఆ మొత్తు దిగిపోయినప్పుడు నాబాలుకు ఆ విషయం చెబుతా ఉంటుంటే, అంటే నాబాలు అంటే ఏమయ్యాడు? గుండె పగిలిపోయిందంట. ఆ మాట రాజు వలె బిగుసుకొని పోయాడంట. ఆ కోపాన్ని చల్లార్చడానికి, అంటే ఆ కోపాన్ని చల్లార్చడానికి అబీగయలు కానుకను తీసుకొని పోయి అండి దావీదుకు అప్పగించబోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకని ఒడిలో ఉంచబడిన కానుక ఏం చల్లార్చిద్ది? మహాక్రోధమును చల్లార్చిద్ది. నేను మీకు చెప్తాను ఆ కానుకేదు అండి. ఒడిలో ఉంచబడిన కానుక, జ్ఞానులు తెచ్చినటువంటి కానుక. మరొక మాట మీరు చదవండి, మరొక మాట మీరు చదవండి. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనం. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనం చదువమ్మా. సాక్ష్యపు గుడారము బాగు చేయుటకై యోదాలో నుండి, యెరూషలేములో నుండి ఇశ్రాయేలీయుల సమాజకుల చేత యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీయులతో నీవెందుకు చెప్పి తెప్పించలేదని అడిగెను. ఏమండి? యోవాషు అనే వ్యక్తి పరిపాలించేటువంటి కాలంలో జరుగుతున్నటువంటి సందర్భాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాము. యోవాషు అనేటువంటి వ్యక్తి రాజుగా ఉన్నాడు. అతనికి యాజకుడుగా యెహోయాదా అనేటువంటి వ్యక్తి యాజకుడుగా ఉన్నాడు. ఈ మాట జాగ్రత్తగా వినండి. యోవాషేమో రాజుగా ఉన్నాడు. యెహోయాదా అనే వ్యక్తి ఆ కాలంలో యాజకుడుగా ఉన్నాడు. ఈ యోవాషు యెహోయాదా యాజకుడుగా ఉన్నంత కాలం ఆత్మ సంబంధంగా నడిపించబడతా ఉన్నాడండి. మంచి సలహాలు ఇస్తున్నాడు, మంచి నడిపింపిస్తున్నాడు, మంచి డైరెక్షన్ ఇస్తున్నాడు. ఈ యెహోయాదా నడిపించినంత కాలం యోవాషు ఎలా నడుస్తున్నాడయ్యా అంటే, ఏమండి, చక్కగా నడుస్తూ ఉన్నాడు. యెహోయాదా అంటా ఉన్నాడు, నీ కుటుంబం, నీ రాజ్యం క్షేమముగా ఉండేటట్లుగా పాడైపోయినటువంటి దేవుని యొక్క స్థలాలు పాడు చేయబడకూడదు, అవన్నీ కూడా బాగు చేయబడాలి, అవన్నీ కూడా దేవుని కొరకు వాడబడాలి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రజలకు చెప్పి ఏందేమంటున్నాడు? కానుకలను, లేవీయులతో చెప్పి కానుకలను మీరెందుకు తెప్పించలేదు? మోషే నియమించాడు కదా, మందిరము బాగు చేయబడటం కొరకు, సాక్ష్యపు గుడారము బాగు చేయబడటం కొరకు ఒక కానుకను నిర్ణయించాడు. నేను గత కొద్ది దినాల క్రితం విజయవాడ అనేటువంటి ప్రాంతానికి ఒక గొప్ప దేవుని సేవకులు, ఐపీసీ మినిస్ట్రీలో ఉన్నటువంటి నాయకులు, గొప్ప దైవజనులు థామస్ అయ్య గారు ఉపవాస కూడికలలో ఒక రోజు భాగంగా పిలిస్తే వెళ్ళాను. ఆ మందిరం చాలా అద్భుతమైనటువంటి మందిరం. సంఘ విశ్వాసులు కూడా అద్భుతమైనటువంటి విశ్వాసులు. వారి యొక్క సమర్పణను నేను గుర్తించగలిగాను. ఏమిటయ్యా అంటే, ఆ మందిరంలో
రెండు బాక్సులు ఉన్నాయి, రెండు బాక్సులు. ఒకటేమో దేవుని యొక్క పరిచర్య కొరకు విత్తబడేటువంటి కానుకలు. ఏమండి, మందిరంలో అవసరతలు ఉంటాయి కదా, సంఘాల్లో అవసరం ఉంటాయి కదా. ఏమండి, ఈ సంఘ అవసరతలు తీర్చబడటానికి విత్తబడేటువంటి ఒక కానుక పెట్టా ఒకటి. మరొకటేమో ఏమండి, వేరే వేరే సేవకులు ఎవరైనా అవసరతలలో ఉన్నట్లయితే సేవకులు వారికి సమర్పించుకోవడానికి లేదా వారికి ఇచ్చుకోవడానికి, వారి అవసరతలలో పాలు పంపులు పొందడానికి మరొక కానుక పెట్టిను పక్కగా మరలా సిద్ధపరిచారు. ఈ విశ్వాసులట ఒకటేమో సొంత మందిరంలో ఉన్నటువంటి అవసరతల కొరకు వారు కానుకలు సమర్పించేవారు, మరొకటేమో ఆ పరిచర్య ద్వారా, ఆ సంఘం ద్వారా, ఆ సేవ ద్వారా ఏమండి మరొక సేవకులు బలపరచబడాలి, మరొక సంఘం దీవించబడాలి, మరొకరు ఎవరైనా అవసరతలో ఉన్నటువంటి వారు కూడా వారి అవసరతలు తీర్చబడాలి అని చెప్పని మరొక కానుకను వేస్తూ ఉండేవారట. నిజంగా గొప్ప సమర్పణ అండి, గొప్ప సమర్పణ. నా వైపు చూడండి, కొన్ని సంఘాలలో దశమ భాగములు ఇవ్వడానికే ఏడుస్తూ ఉంటారు విశ్వాసం. కొన్ని సంఘాల్లో ఏమండి, అదేదో వీళ్ళదేదో వాళ్ళకి ఇస్తున్నట్టుగా. అది దేవునిది. అది ఎవరిది? దశమ భాగం దేవునిది. దేవుని సొమ్మును దేవునికి ఇవ్వడానికి ఏడ్చేవారు లేకపోలేదు. అందుకే కొంతమంది ఇవ్వరు, కొంతమంది ముందుకు రారు, కొంతమంది పూనుకారు, కొంతమంది నిర్లక్ష్యపరుస్తారు. కానీ వారు దేవునికి అప్పగించుకుంటున్నారట. మందిరపు అవసరతలోనిది ఇవ్వడానికి సిద్ధపడుతున్నారంట. వేరొకరు ఆ మందిరం ద్వారా మరికొన్ని కార్యక్రమాలు జరగాలి అని మరికొంతమందికి సహాయకరంగా ఈ పరిచర్య నిలబడాలి అని చెప్పని కానుక అప్పగిస్తున్నారంట. నిజంగా ఎంత గొప్ప సమర్పణ. నేను ఎందుకు ఈ మాట చదువుతున్నానంటే, నా దేవుని ప్రియులరా, మందిరము సాక్ష్యపు గుడారము బాగు చేయబడట కొరకు, ప్రత్యక్షపు గుడారము బాగు చేయబడట కొరకు, దేవుని నివాస స్థలము బాగు చేయబడట కొరకు మన వంతుగా మనం ఏం చేయాలయ్యా అంటే ఆయనకు కానుకను తీసుకుని వచ్చి అర్పించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఎవరు నియమించారయ్యా అంటే మోషే నియమించినటువంటి కానుక. ఆ దైవజనుడు మరొక మంచి మాట చెప్పాడు, మీరు చదువుతారు. మార్కు సువార్త 8వ అధ్యాయం 4వ వచనం. అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశములో అమ్మ కరెక్టేనా? మార్కు 8, క్షమించాలి, మత్తయి 8:4. మత్తయి సువార్త 8వ అధ్యాయం 4వ వచనం. ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. ఎవరు చదువుతున్నారు ఈ మాట? ఎవరు చదువుతున్నారండి ఈ మాట? యేసుప్రభువేనా? ఎవరితో చదువుతున్నాడు? కుష్టు వ్యాధి కలిగిన వానితో. యేసుప్రభు దగ్గరికి వచ్చాడు, నాయనా నన్ను ఎవరు కూడా ఇష్టపడటం లేదు, నీకు ఇష్టమా నన్ను బాగు చేయాలని? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి నాయన అన్నాడు. నీకిష్టమైతే ఎందుకు ఈ కుష్ఠరోగి నీకు ఇష్టమైతే అంటున్నాడయ్యా అంటే, కుష్టు వ్యాధి కలిగిన వాణిని ఎవరు ఇష్టపడరు. దానికి రుజువు ఏంటయ్యా అంటే వాని ఇల్లుని ఊరికి వెలుపట వేస్తారు.
ఊరిలోనికి వాడు రావడానికి వీలు లేదు. అందుకే వాని నివాసం ఊరి వెలుపట ఉండిద్ది. అలాంటి వ్యక్తట యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయనన్నప్పుడు యేసు ప్రభు వారిని ముట్టి వారిని స్వస్థపరిచి వారిని బాగు చేసి వారితో అంటున్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, నీవు వెళ్ళి నీ దేహమును యాజకునికి కనబరుచు. ఎందుకంటున్నాడయ్యా అంటే, ఆ రోజున కుష్టు ఉన్నది లేనిది నిర్ధారించేది ఎవరయ్యా అంటే యాజకుడే అండి. యాజకుడే ఇతనికి కుష్టు ఉన్నది, ఇతనికి కుష్టు తగ్గింది లేదు అని నిర్ణయించేది యాజకుడే. కనుక నీ దేహమును వెళ్ళి యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుకని ఏం చెయ్యి, నువ్వు సమర్పించు అంటున్నాడు యేసు. అండి, ధర్మశాస్త్ర గ్రంథంలో మోషే, దైవజనుడైన మోషే ద్వారా ఒక కానుక నిర్ణయించబడినది. నా వైపు చూడు. ఈ మధ్య హాస్పిటల్కి వెళ్తున్నామా? తిరిగిడే పని మనకి. ఏమండి, ఓ బోర్డు చూసా, విడి రోజుల్లో ఓపి ఇంత, ఆదివారం పండగ దినాల్లో ఏమండి, ఇటు ఆయన గారిని కలవడానికే. నా మాట మీకు అర్థమవుతుందా? ఆయన గారిని కలవడానికే ఓ ఓపి ఓ ఛార్జ్ పెట్టేసి ఇంత ఇంత అని నిర్ణయించి పెట్టారు. దేవుని పిల్లలు ఒకసారి గమనించండి. నువ్వు వెళ్ళావు, నువ్వు ట్రీట్మెంట్ తీసుకున్నావు, నువ్వు మెడిసిన్స్ తీసుకున్నావు, నువ్వు టెస్టులు చేయించుకున్నావు. ఏమండి, 1000, 2000, 3000, 5000, 10,000, 20,000, 50,000 అయ్యాయి. నువ్వు వచ్చావు, వాటిని వాడావు, తగ్గినా తగ్గకపోయినా డాక్టర్ ఏమన్నా రెస్పాన్సిబిలిటీనా? 50,000 మెడిసిన్ వాడాను తగ్గలేదు అని చెప్పి నువ్వు ఏమైనా కేసు వేయగలవా? ఏమండి, పోనీ అతను వెళ్ళి ఏమన్నా అడగగలవా? అతను వెళ్ళి అడిగేవనుకో, ఇప్పుడు 50 అయింది, ఇంకా 1,00,000 చేస్తా, నాకు ఎట్లొచ్చి అడుగుతావా నన్ను? ట్రీట్మెంట్ మారుద్దాం అంట. ఒకటే మాట. మీకు అర్థమైందా? ఆయన గారు అనే మాట ఏంది? ఇప్పుడు దాకా ఒక ట్రీట్మెంట్ చేశాము, నయం కాలేదని అంటున్నారుగా, ఇప్పుడు ట్రీట్మెంట్ని మారుద్దాం. ముందు 50, తర్వాత మనం ఎంతైనా సమర్పిస్తామండి. అంటే ఈ బాగా తెలుసు ఎవరికి? సాతానుకి ఈ సంగతి బాగా తెలుసు. అందుకే యోబు విషయాలు అంటాడు, ఒక మనుష్యుడు ప్రాణము కొరకు దేనినైనా ఏం చేస్తాడంట? ఖర్చు పెడతాడు. ప్రాణం కొరకు దేనినైనా ఖర్చు పెడతాడు. యోబు విషయంలో అంటున్నాడు సాతానుడు, ఒక మనుష్యుడు ప్రాణము కొరకు దేనినైనా సరే, ఏమండి, నా దేవుని పిల్లరా, దేనినైనా ఏదైనా ఖర్చు పెట్టడానికి సిద్ధం. దేవుని మందిరంలో భయంకరమైన కార్యాలు, నేను మరలా చెప్తున్నాను, దేవుని మందిరంలో భయంకరమైనటువంటి కార్యాలు దేవుడు ఎన్నైనా జరిగించినవ్వండి, ఒక్క దేవుని దగ్గరకు వచ్చేసరికి మనుష్యుడు చేసే పని ఏంటయ్యా అంటే, నాకు పిల్లలు లేరు 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 అని అంటే, దేవుడు పిల్లలు ఇచ్చాడు. పిల్లలు ఇచ్చిన తర్వాత ఏమండి, పిల్లలు ఇచ్చిన తర్వాత మనుషుడు చేసే కార్యం ఏంటయ్యా అంటే, మళ్ళీ 4 రోజులు ఆగితే ఏడ మళ్ళీ బరువు పెరుగుతాడని చెప్పేసానని పుట్టక ముందు బరువు చేసి ఎంత కేజీలు ఉన్నారో అంత కేజీల సిల్లర సచ్చి తెచ్చాను. మీకు అర్థమైందా? అవి మొత్తం లెక్క పెడితే 402 రూపాయలు. ఆ చిల్లరంతా లెక్క పెడితే 400 చెప్పండి ఎన్ని రూపాయలు? 2 రూపాయలు. అంటే దేవుడు వారికి పిల్లలు లేరు లేరు
ఎన్ని వేలు కోసి ఉన్నారో. ఎన్ని చోట్లకు వెళ్ళామో, ఎన్ని చోట్లకు వెళ్ళున్నారో. ఏమండి? అప్పుడు ఎప్పుడు కూడా ఆలోచన రాలేదు, అప్పుడు ఎప్పుడు కూడా కార్యం జరగలేదు. దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత, దేవుడి మీద విశ్వాసం ఉంచిన తర్వాత, దేవుడి కార్యాన్ని జరిగించిన తర్వాత, దేవుని ఎంతకు వచ్చేసరికి, దేవుడు చేసిన కార్యాన్ని తలపోసుకునేసరికి ఏం చేశారు? 400 రూపాయలతో మరణించారు. దీన్ని ఏమందాం? దీన్ని ధారాళం అందామా? దీన్ని పిసినిగుడ్డుతనం అందామా? లేకపోతే ఈ కార్యక్రమాన్ని ఏమని పిలవాలి? ఆలోచించండి. దేవుడు భయంకరమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తూ ఉంటాడు. కృతజ్ఞతగా కృతజ్ఞతగా కృతజ్ఞతగా. మన ఇటీవల మీరు విన్నారనుకుంటాను, ఎర్రగట్లో మంచి కూడిక జరిగింది. ఒకే కుటుంబం సమర్పించుకుంది. ఒక్క కుటుంబమే ఒక్కరోజు కూడిక ఏర్పరిచింది. దగ్గర దగ్గర ₹1,00,000 చిల్లర పైనే, 1,20,000 ఖర్చు పెట్టారు దగ్గర దగ్గర ఒక్కరోజు కూడిక కోసం. ఏమండి? సంఘాలను, సేవకులను, ఏమండి, చక్కని ఆర్కెస్ట్రా, చక్కని లైటింగు, చక్కని ఇవన్నీ కూడా ఏర్పరచుకొని ₹1,20,000 ఖర్చు పెట్టి ఆ తల్లి సాక్ష్యం చెప్తుందండి. మా బిడ్డల జీవితంలో ఒక అద్భుతం చేశాడు దేవుడు. ఇవే డబ్బులు మా పిల్లలకి ఇంకా పెట్టాల్సిన సందర్భం వస్తే పెట్టమా? ఏమండి? దేవుని కోసం, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి? దేవుడు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడయ్యా అంటే, నువ్వు ప్రేరేపించబడాలి. సత్యం ఏంటో తెలుసుకోవాలి. బయట స్థలాల్లో మనం వేలకు వేలు ఖర్చు పెడతా ఉంటాం. దేవుడు ఎంత గొప్ప అద్భుతాలు, ఎన్ని మిరాకల్స్ చేసినా సరే వాటిని మనం మర్చిపోతూ ఉంటాం. అలాగున కాదు. మోషే ఏ కానుకైతే నిర్ణయించి ఉన్నాడో, నియమించి ఉన్నాడో, ఆ కానుకను మీరు ఏం చేయాలంట? అప్పగించాలి. అందుకే కొన్ని స్థలాల్లో మీరు గమనించండి, సాక్ష్యం చెప్పిన తర్వాత మా జీవితాల్లో దేవుడు ఈ అద్భుతం చేశాడని ఆ సాక్ష్యానికి సంబంధించిన కృతజ్ఞత కానుకని వారు కానుక పెట్టెలో వేసుకుంటారు. ఆ మాట మీకు అర్థమైందా? నా జీవితంలో ఈ అద్భుతాన్ని చేశాడు, మా బిడ్డల జీవితంలో ఈ అద్భుతం చేశాడు, లేకపోతే మా కుటుంబంలో ఈ మిరకలు చేశాడని చెప్పేసానని సాక్ష్యము చెప్పి, ఏమండి, ఆ సాక్ష్యపు కానుకని కానుక పెట్టెలో వేసుకుంటా ఉంటారు. అలవాటు చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మాట మీరు చదవండి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 42వ వచనం. అతడు జనులు భోజనము చేయనట్లు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, బయల్షాలీషా, ఇది అనండి. మరలా బయల్షాలీషా. ఆ ప్రాంతం నుంచి ఓ వ్యక్తి దైవజనుడైన ఎలీషాకి ఓ కానుకను తీసుకొని వచ్చాడండి. ఓ కానుకను తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి? కానుకను తీసుకొని వచ్చాడంట. యవల పిండితో చేయబడినటువంటి రొట్టెలో. ఏంటిదండి? ఏ పిండితో? యవల పిండితో చేయబడినటువంటి రొట్టెలను కానుకగా తీసుకొని వచ్చారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆ కానుకను తీసుకొని వచ్చి ఆ దైవజనుడు ఎదుట పెడితే ఆ దైవజనుడు అంటున్నాడు, జనులు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరికీ వాటిని వడ్డించండి అని చెప్పని. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి ఈ మాట మీరు చదవండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథము, ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును, అది గొప్పవారి ఎదుటకి వానిని రప్పించును. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవ అనుభవం ఏమిటయా అంటే, ఒకడు ఇచ్చేటువంటి కానుక వానిని అంటే ఎక్కడికి తీసుకుని వెళ్ళిద్దంట? చెప్పాలి. ఎక్కడికి తీసుకుని వెళ్ళిద్ది? గొప్పవారి ఎదుటకి. ఏమండి? ఒకడు ఇచ్చేటువంటి కానుక వానిని గొప్పవారి ఎదుటకి వారిని తీసుకొని వెళ్ళిద్దట. దేవునికి స్తోత్రం. నా వైపు చూడండి. మనకి యాకోబు గురించి తెలుసు. యాకోబుకి ఎంతమంది కుమారులు? యాకోబుకి ఎంతమంది కుమారులు? ఆ? 12 అంటే అయ్యగారు మూలగటం లేదు. ఒకవేళ పొరపాటు అని 11కి వచ్చారా? 12 మంది. ఏమండి? 12 మందిలో 11 మంది కలిసి ఒకడిని ఏం చేశారు? అమ్ముకున్నారు. 11 మంది ఉన్నారు. ఏమండి? 11 మంది ఒక స్థలంలో, 12వ వాడు చెప్పరా మరొక స్థలంలో. 11 మంది ఒక స్థితిలో, 12వ వాడు మరొక స్థితిలో. మనకందరికీ బాగా తెలుసు. యోసేపు అమ్మివేయబడ్డాడు, యోసేపు బానిసగా వెళ్ళాడు, యోసేపు అధిపతిగా మార్చబడ్డాడు, యోసేపు అధికారి అయ్యాడు. యోసేపు ఆ దేశంలో, ఏ దేశంలో? అయ్యారు మీరు చెప్పండి. సొంతగా చెప్పారా? పక్క నుంచి అందుకున్నారా? ఓకే, రైట్. యోసేపు ఐగుప్తులో ఓ ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అతనికి వచ్చిన కళలు నెరవేర్చబడ్డాయి. అతడు కన్నటువంటి కళలు నెరవేర్పులోనికి వచ్చాయి. ఇప్పుడు 11 మంది తల్లిదండ్రులు యోసేపు దగ్గరికి వచ్చేసారు. అలా దగ్గరికి రాబోయే ముందు ఏమండి, మొదట అన్నలు వచ్చారు, కరువు వచ్చిందని. కరువు భారంగా వచ్చిందంటండి, భారంగా వచ్చిందంట. అన్నల దగ్గరికి వెళ్ళిపోయారు, ఆ తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోయారు. తమ్ముడని గుర్తుపట్టలేదు, కానీ తమ్ముడేమో అన్నలను ఏం చేశాడు? గుర్తుపెట్టేశాడు. చాటుకు పోయాడు, ఏడ్చుకున్నాడు. వాళ్ళ నాన్నగారి గురించి చెబుతున్నారు. ఇంకా మీ నాన్నగారు ఉన్నారా అని అడుగుతున్నాడు. ఏమండి? ఇంకా మీ నాన్నగారు ఉన్నారా అని అడుగుతున్నాడు. మనసులో ఏమో ఏమండి ఆశ, నాన్నని ఎప్పుడు చూడాలా అని చెప్పని. మనసులో ఏమో ఆశ, తోడబుట్టినటువంటి వాడని ఎప్పుడు చూడాలా అని చెప్పేసి. ఏమండి? అట్టయితే వెళ్ళిపోయి, మీకు తమ్ముడు ఉన్నాడు అన్నారు కదా, వాడిని పట్టుకొని రప్పండి అని చెప్పాడు. నాన్నగారి దగ్గరికి మరలా వెళ్ళిపోయారు సోదరులందరూ కూడా. అయ్యా, అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన తమ్ముడిని తీసుకొని రమ్మంటున్నారని చెప్పేసాను అన్నారు. యాకోబు బాధపడుతున్నాడు, క్షమించాలి. యాకోబు ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు. ఎందుకు? వీరిని ఎందుకు తెమ్మన్నాడు అని చెప్పేస్తానని. తమ్ముడు ఉన్నాడని చెప్పావయ్యా, గుచ్చి అడుగుతున్నాడు అన్నీ కూడా. నాన్నగారు ఉన్నారా మీకు? ఇంకా మీకు తోడబుట్టినాడు ఇంకొకటి ఇంటి దగ్గర ఉన్నాడా? అయితే వాడిని కూడా తీసుకురండి అని చెప్పాను అంటున్నాడు. దాచడానికి ఏమీ లేదు, అన్నీ చెప్పేశా. దేవునికి స్తోత్రం. యాకోబు ఒక మంచి మాట అన్నాడండి. అట్టాగైతే సోదరులకు తెలియదు అతడు యోసేపు మా తమ్ముడని, తండ్రికి తెలియదు రమ్మని చెబుతుంది ఎవరో నా కొడుకేనని చెప్పేశానని. కానీ అతడొక అధికారి, అతడొక పరిపాలకుడు, అతడొక అధిపతి, అతడొక ప్రధాన మంత్రి. ఏమండి? యాకోబు అంటాడు, మీరు అతని దగ్గరికి పోయేటప్పుడు ఉత్త చేతులతో బాబాకండి. మీరు ఎలా పోతారయ్యా అంటే, ఈ దేశంలో
ప్రశస్తమైనటువంటి వాటిని వాటికి ఒక మంచి పదం పెట్టాడండి. ఏం పదం పెట్టాడయ్యా అంటే, దేవుని బిడ్డలారా ఆ మాట మీరు చదవండి. 43వ అధ్యాయం ఆదికాండము 11వ వచనం చదవండి. ఆదికాండము 43వ అధ్యాయము 11వ వచనం. మీరు ఇలాగున చేయుడి, ఈ దేశమందు ప్రసిద్ధములైనవి. ప్రసిద్ధం అంటే ఉన్న వాటిల్లో కంటే గొప్పవి. మీకు అర్థమైందా? ఉన్న వాటిల్లో కంటే చెప్పండి ఏంటి గొప్పవి. ఇప్పుడు ఏమండి, గుగ్గిళ్ళు గొప్పవా, వేరుశనగలు గొప్పవా అంటే ఏమంటారు? ఏందయ్యా గుగ్గిళ్ళు అంటే అర్థం కాలేదా? అలసందలు. అలసందలు గొప్ప, వేరుశనగ గొప్ప అంటే ఏమంటారు మీరు? అలసందలు తెలియవా? వేరుశనగలు రైట్. పని వేరుశనగలు గొప్పవా లేకపోతే ప్రొద్దుతిరుగుడు గొప్పదంటే ఏమంటారు? సన్ఫ్లవర్. ఏమండి ఏమంటారు? సన్ఫ్లవరే గొప్పదంటారు. మీకు సన్ఫ్లవర్ కావాలా లేకపోతే బాదం ఫ్లవర్ కావాలంటే బాదం పప్పు. సన్ఫ్లవర్ వద్దా? ఓకే. మీకు బాదం పప్పు కావాలా జీడిపప్పు కావాలంటే బాదం పప్పు వద్దా? ఏమండి ఉన్న వాటిల్లో ఏమండి వేరుశనగ కంటే సన్ఫ్లవర్ కంటే బాదం పప్పు కంటే జీడిపప్పు ద బెస్ట్. జీడిపప్పు కంటే ఇంకా బెస్ట్ ఏంది? పిస్తా పప్పు. రైట్, పిస్తా పప్పు అది కూడా ఉంది, చదివిస్తా. ఇప్పుడు జీడిపప్పు కావాలా పిస్తా పప్పు కావాలంటే జీడిపప్పు 100 గ్రాములు ఎంత? 100 రూపాయలు. 100 గ్రాములు 100 రూపాయలు. అదే పిస్తా పప్పు 100 గ్రాములు 250 300 ఉంది. అర్థమవుతుందా? 250 300 ఉంది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఉన్న వాటిల్లో బెస్ట్ దాన్ని ఏమన్నారయ్యా అంటే ప్రసిద్ధములైనవి. ఏంట ప్రసిద్ధములైనవి? చదవండి. అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోళము, పిస్తా పప్పు, బాదము పప్పు మీ గోనెలలో వేసుకొని ఆ మనుష్యునికి కానుకగా తీసుకొని పోవుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరికి కానుక తీసుకొని పొమ్మంటున్నాడు? ఓ అధికారికి. నాట్ యోసేపు అన్న సంగతి ఎవరికి తెలియదు? యాకోబుకు తెలియదు, తన తోడబుట్టిన వాళ్ళకి తెలియదు, మా తమ్ముడని తెలియదు వాళ్ళకి. వాళ్ళు గుర్తుపెట్టారా? వాళ్ళు గుర్తించలా. పని వాళ్ళ తండ్రికి తెలిసిందా? అప్పటికి తెలియలా. ఒక అధికారి రమ్మన్నాడు. ఆ దేశంలో ఉన్నటువంటి ఓ ప్రముఖ వ్యక్తి చెప్పాడు, మీరు అతని దగ్గరికి వెళ్ళేటప్పుడు నా కుమారులారా మీరు ఎలా పడితే అలా వెళ్ళబాకండియా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధమైన వాటిని తీసుకొని వెళ్ళండి. మీరు బోళాన్ని తీసుకొని వెళ్ళండి, పిస్తాచా కాయలు తీసుకొని వెళ్ళండి, బాదం తీసుకొని వెళ్ళండి, సుగంధాన్ని తీసుకొని వెళ్ళండి, తేనెను తీసుకొని వెళ్ళండి. ప్రసిద్ధమైనవి. ఒకసారి నా వైపు చూడండి, ఒకసారి ఈ మాట మీరు వినండి. ఓ అధికారిని కలవడానికి ఏమండి ఓ అధికారిని కలవడానికి ఏమండి యాకోబు ప్రసిద్ధమైన వాటిని పంపించాడండి. మీకు మాట చెప్పనా? నిన్ను నన్ను కలవడానికి తండ్రి ప్రసిద్ధమైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపించాడు. గట్టిగా చెప్పు, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరయ్యా అంటే ప్రసిద్ధమైనటువంటి కానుక.
యేసుక్రీస్తు ఈ లోకములోనికి పంపబడినటువంటి ఓ ప్రసిద్ధమైనటువంటి కానుక. అండి, నిన్ను సంపాదించటం కోసం, మనలను సంపాదించుకోవడం కోసం, మనలను ఆయన పొందుకోవడం కోసం. అందుకే ఆదికాండంలో ఓ మంచి మాట రాయబడింది, 32వ అధ్యాయం 19వ వచనంలో. 32వ అధ్యాయం ఆదికాండం 19వ వచనంలో ఆ మాట మీరు చదవండి. నేను ముందుగా పంపుచున్న కానుకల వలన అతనిని సమాధానపరిచిన తరువాత. కానుక ఏం చేసిందంట? చెప్పాలా? కానుక ఏం చేసిందంట? సమాధానపరుస్తుంది. తండ్రితో మనల్ని సమాధానపరచడానికి ఏమండి యేసుక్రీస్తు అనేటువంటి ఓ ప్రసిద్ధమైన కానుకను తండ్రి ఈ లోకములోనికి పంపించారు. అదే రేపటి దినాన జరుపుకోబోతున్నటువంటి మహా పండుగ క్రిస్మస్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఎవరో తెలుసా? ఓ ప్రసిద్ధమైన కానుక. నీ ఇంట్లో నువ్వు ఎన్నో కానుకలు తెచ్చుకొని ఉండొచ్చు. ఎలా ఇచ్చిస్తావు? అవి ఇవి మంచిదే. అంతకంటే కూడా నువ్వు వెల ఇచ్చి కొనలేనటువంటి ఓ ప్రసిద్ధమైనటువంటి కానుకని దేవుడు ఏమండి నీ కోసం పంపించాడు, నా కోసం పంపించాడు, సర్వ మానవాళి కొరకు పంపించాడు. ఆయన యేసుక్రీస్తే ఓ ప్రసిద్ధమైన కానుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఒడిలో, మీ దగ్గర, మీ హృదయాలలో, మీలో ఆ కానుకను దేవుడు ఇచ్చారు, మీకు ఇచ్చారు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రిస్మస్ అనగానే సహజంగా అందరూ జ్ఞాపకం చేసేది ఏమిటయ్యా అంటే రకరకాలైనటువంటి గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు. ఏమండి, రకరకాలైనటువంటి గిఫ్టులను ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు. క్రిస్మస్ తాత ఏం చేస్తాడు? బహుమతులు తీసుకొని వస్తూ ఉంటాడు క్రిస్మస్ తాత. ఏమండి, నేను ప్రకటిస్తున్న దేవుడు మనకిచ్చినటువంటి ప్రసిద్ధమైన బహుమతి ఏదైనా ఉన్నదయా అంటే అది యేసుక్రీస్తే. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, అండి ఆ కానుకను దేవుడు నీకిచ్చాడు, ఆ కానుకను దేవుడు మనకిచ్చాడు, ఆ కానుకను దేవుడు ఈ ప్రపంచానికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. మరొక్క అనుభవాన్ని నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఆ మాట మీరు చదవండి దేవుని బిడ్డలారా. మార్కు సువార్త 12వ అధ్యాయం 41వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 41వ వచనం చదవమ్మా. ఆయన కానుక పెట్టె యొద్ద కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. మరొక మాటను కూడా మనం చదువుదాము. లూకాసు వార్త 21వ అధ్యాయం 4వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయం 4వ వచనం. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుంచి కానుకలు వేసిరి. ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెనని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక్క మాటను కూడా మనం చదువుదాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 20వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 20వ వచనం.
ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక పెట్టె ఉన్న చోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడియ ఇంకను రాలేదు గనక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. ఇప్పుడు నా వైపు చూడండి. 3 సందర్భాలు లేదా 3 చోట్ల రాయబడిన సంగతులను మీరు చూశారు. ఏమండి? వాటి 3 వృత్తాంతం ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు ఒకసారి తరచుగా దేవాలయానికి ఆయన వెళుతూ ఉంటారు కాబట్టి ఒక రోజున దేవాలయంలో ఉన్నప్పుడు చాలామంది వ్యక్తులు దేవాలయంలో కానుకలు వేస్తూ ఉన్నారు. ధనవంతులు కానుకలు వేస్తున్నారు, పేదలు కానుకలు వేస్తున్నారు, అందరూ కూడా కానుకలు వేస్తున్నారు. ఏమండి? ఆయన ఎక్కడున్నారయ్యా అంటే కానుక పెట్టె దగ్గర ఉన్నారు. దేవాలయంలో ఆయన ఎక్కడున్నారంట? చెప్పాలా? కానుక పెట్టె దగ్గర ఉన్నారు. నేను ఈ 3 సందర్భాలు చదువుతున్నప్పుడు నాకు ఒకంత ఆశ్చర్యం కలిగింది. ఎందుకయ్యా అంటే యేసు ప్రభు ఎందుకని ప్రత్యేకంగా కానుక పెట్టె దగ్గర అని చెప్పేసి ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముడు మెన్షన్ చేస్తున్నాడు. ఏమండి? కానుక పెట్టె దగ్గర ఆయన ఎందుకు ఉన్నారు? కానుకలు వేసే వారిని ఆయన పారజోస్తున్నాడంట. ధనవంతులేమో వారు కలిగిన సమృద్ధిలో నుంచి వేస్తూ ఉన్నారు. ఒక ఆమె వచ్చింది, 2 కాసులు వేసింది. మనకందరికీ బాగా తెలుసు. అంటే ధనవంతులు కూడా వేస్తున్నారు. వారికి కలిగిన సమృద్ధిలో నుంచి వాళ్ళు వేస్తూ ఉన్నారంట. విస్తారమైన కానుకలు వేస్తూ ఉన్నారు. ఆయనేమో కానుక పెట్టె దగ్గర ఉండి ఆ కానుకలు వేసే వారిని చూస్తూ ఉన్నాడంట. ఈ ధనవంతులు వేసే కానుకలట, ఏమండి, వారు అనుకుంటున్నారు మేము విస్తారమైన కానుకలు వేస్తున్నాం కదా అని చెప్పేసానని. ఈ బీద విధవరాలేమో తన జీవనంలో కలిగినటువంటిది అంతటి కూడా 2 కాసులు తీసుకొని పోయి వేస్తే యేసు ప్రభు ఇప్పుడు కానుకలు వేసినటువంటి వారందరిలో ఎవరి గురించి మాట్లాడుతున్నాడయ్యా అంటే బీద విధవరాలు గురించి మాట్లాడుతున్నాడండి. ఒకసారి నా వైపు చూడండి. ఒకసారి మీటింగులు జరుగుతూ ఉంటుంటే ఓ ప్రాంతం పోయా, ఓ ప్రాంతం వెళ్ళా. ఏమండి? అక్కడ ఒక అయ్యగారు చెప్తా ఉన్నారు. ఏమన్నా అంటే మైకి తీసుకొని మన సభలకి ఇదిగో ఫలానా ఆవిడ ఇంత, ఫలానా ఆవిడ ఇంత, ఫలానా ఆవిడ ఇంత, ఫలానా ఆవిడ ఇంత అని చెప్పేసి అని చదువుతూ ఉన్నారు. ఈ లోపు ఎవరిదో ఒక పేరు మిస్ అయిపోయాడండి. ఆవిడ ఉదుటిని లేచింది. అయ్యగారు నా పేరు చదవలేదు అన్నమాట. అమ్మమ్మ మర్చిపోయా తల్లి, నీ పేరు మర్చిపోయానమ్మా. ఫలానా ఆవిడ 50 రూపాయలు ఇచ్చింది. ఎంత ఇచ్చింది? 50 రూపాయలు ఇచ్చింది. ఆవిడ పేరు చదవటం నేను మర్చిపోయాను ప్రియులారా అని. నేను ఎందుకు చెబుతున్నాను అంటే ఒకసారి నా వైపు చూడండి. పెద్దలు ఒక మాట అన్నారండి లోకంలో అన్నమాట. మంచివాడి బుద్ధి ఎక్కడ తెలిసిద్ది? మాంసం ఎక్కడ? మాంసం దగ్గర. మీరు ఎంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోండి, మీ బాధల్లో మీరుంటారు, మీ హడావిడిలో మీరుంటారు. వాళ్ళకు 2 ముక్కలు తగ్గినాయి అనుకోండి, మీ కార్యక్రమం మొత్తం కూడా స్పాయిల్ అవటానికి అలాంటి వాళ్ళు చాలు. బయటికి పోయి ఒక్కటే మాట అనుకోండి, పెట్టడం ఎందుకో ఈ మాత్రం చేయటానికి. ఏమండి? 2 ముక్కలు తగ్గినాయి అనుకోండి, ఏమంటారు? చెప్పండి ఏమంటారు? ఎందుకో ఈ మాత్రం చేయటానికి పెద్ద చేశారు. అరే నాకు తిన్నంత పెట్టలేదు అంటే ఎంత పెట్టాలా? పెట్టి మళ్ళీ మెడలో కూడా వేసి పంపేటంతగా పెట్టాలేమో మరి. అంటే కొంతమంది కనబడతారు, 100కో 1,00,00,000కో ఒక పర్సన్ తగులుతాడండి. మీరు ఎంత సాటిస్ఫై అన్నా చేయండి, వాళ్ళు తృప్తి పడరు అంతే. వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నారు లేలే. ఏమండి? ఒక చోటకి మనం వెళ్ళినప్పుడు వారు ఏదైతే పెడతారో చెప్పండి అది మనం తినాలి. ఎంత అయితే పెడతారో అంతా తిని సంతృప్తిగా వారిని ఏమండి ఆశీర్వదించో లేదా వారి క్షేమం కోరుకొని వస్తూ ఉండాలి. లోకంలో జరిగే సంగతి చెబుతున్నాను. ఏమండి? మంచోడి బుద్ధి మాంసం దగ్గర తెలిసిద్దంట. విశ్వాసి యొక్క బుద్ధి కానుక పెట్టె దగ్గర తెలిసింది.
మీకు అర్థమవుతుందా? ఎంత గొప్పగా పాటలు పాడొచ్చు, ఎంత గొప్పగా ఏం చేయొచ్చు, ఆరాధన చేయొచ్చు, వాక్యం చెప్పొచ్చు, ఎంత గొప్పగా ఏమండి ఏవేవో జరిగిస్తూ ఉండొచ్చు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఏవేవో జరిగిస్తూ ఉండొచ్చు. కానీ నీ మనస్తత్వం, నీ గుణగణం ఎక్కడ బయటపడిద్దయ్యా అంటే, నువ్వు బ్రహ్మాండంగా నువ్వు దేవుని కొరకు ప్రయాసపడుతున్నావు, పాటుపడుతున్నావు, ఏమండి అది చేస్తావు, ఇది చేస్తావు, ముందొస్తావు, లేకపోతే అన్నిటిలో నువ్వు ముందుంటావు. దేవుని పనికి లేదా దేవుని కార్యాలకు, దేవుని విషయంలో ఏదైనా సమర్పించుకోవాలి, ఏదైనా మనం ముందు రావాలి అన్నటువంటి విషయాల్లో వెనకబడిపోతాం. లేకపోతే అసలు ఏమండి వెనకబడిపోయేటువంటి ఆ అనుభవం. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఐ రిమెంబర్ విశ్వాసి యొక్క బుద్ధి ఏమిటయ్యా అంటే, కానుక పెట్టే దగ్గర తెలిసిద్ది. ఈవెన్ దో నువ్వు సరైన భక్తి చేస్తున్నావో లేకపోతే నువ్వు సరైన భక్తిలో లేవో, ఈ మైకిత్తి బ్రహ్మాండంగా పాడగలిగే వాళ్ళు లేరు దేశంలో. ఎంతమంది పాడలేరండి? నీకంటే నాకంటే బ్రహ్మాండంగా పాడేవాళ్ళు ఉన్నారు, మీకు తెలుసో తెలియదు. మీకు అర్థమవుతుందా? నీకంటే నాకంటే బ్రహ్మాండంగా నడిపించే వాళ్ళు ఉన్నారు, బ్రహ్మాండంగా ఏమండి పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు. కానీ అదేమిటో గుప్పిలి విప్పడానికి మాత్రం ఏమండి వెనకబడిపోతారు, వెనకైపోతారు, వెనుక తీస్తారు, వెనకంజ వేస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది మంచి స్వభావము కాదు. ఎందుకయ్యా అంటే, నేను మరలా జ్ఞాపకం చేస్తాను, దేవుడు ఎప్పుడు కూడా నిన్ను అప్పు చేయమనడు, నువ్వు అప్పులు పాలు కావాలని కూడా చెప్పు. నిన్ను ఆశీర్వదించి నీ దీవెనలోనే నువ్వు రమ్మంటాడు. ఏమండి, నిన్ను ఆశీర్వదించి ఆ ఆశీర్వదించిన కొలదే నిన్ను ఏం చేస్తాడు, రమ్మంటాడు. ముందు ఆయన ఇస్తాడు, ఆయన ఇచ్చిన దానిలో నుంచి నిన్ను రా అని చెప్పారంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడున్నాడు? కానుక పెట్టే దగ్గర ఉన్నాడు. ఆయన ఎవరు చూస్తున్నాడు? కానుకలు వేసేవారిని చూస్తున్నాడు. ఒకసారి నా వైపు చూడండి. కొన్ని సంఘాల్లో కానుకలు వేస్తూ ఉంటారు, కానుక పెట్టి పెడతారు. ఏం పెడతారు? కానుక పెట్టి పెడతా ఉంటారు. విశ్వాసులు చాలా తెలివైన వాళ్ళు, సేవకుల కంటే కూడా చాలా తెలివైన వాళ్ళు. ఎందుకయ్యా అంటే ఏమండి పూర్వపు రోజుల్లో సంచులు పెట్టేది. ఏం పట్టేది? సంచులో కానుక పట్టేది. ఆ సంచులో ఏదేసినా సరే శబ్దం వచ్చిద్దా? శబ్దం రాదు. అందుకని సేవకులు ఏం చేశారయ్యా అంటే ఒక పెట్టెలు పెడుతున్నారు. ఇప్పుడు పెట్టెలో రూపాయి 2 రూపాయలు అయితే ఏమొచ్చింది? సౌండ్ వచ్చింది. గల్లు మనంగానే మార్తమ్మ రూపాయి వేసినట్టుంది ఈరోజు అని ఈజీగా చెప్పండి ఈజీగా అర్థమైపోయింది అని చెప్పని ఏం చేస్తున్నారు? ఏమంటే పెట్టెలు పెడుతున్నారు. అంటే ఇప్పుడు సేవకుడు తెలివైనది, విశ్వాసం ఏమైనా తెలివి తక్కువ మనిషి? విశ్వాసం ఇంకా తెలివైనోడు. నువ్వు ఎంత అయ్యి ఏమండి ఆఖరికి రూపాయి బిల్లను కూడా కవర్లో పెట్టి కవర్ ఎత్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి నువ్వు వెయ్యకపోవడం నీ వ్యక్తిగత, నీ మనస్తత్వం, నీ ఆశీర్వాదం నిమిత్తం. కానీ పరిశుద్ధాత్ముడు ఎందుకు మాట్లాడుతున్నాడయ్యా అంటే, నా దేవుని పిల్లరా, నువ్విచ్చే కానుక నీకు వీలు కలుగు చేస్తుంది. ఈ మాట నీ గుండెల్లో రాయబడాలి. నువ్విచ్చే కానుక నీకు వీలు కలుగు చేస్తుంది. ఎక్కడికి వీలు? ఏమండి అధికారి యొద్దకు వెళ్ళడానికి నీకు
ఏం కలుగు చేస్తుంది? వీలు. అంటే నువ్వు మందిరానికి వస్తున్నావు, నువ్వు దేవుడిని ఆరాధన చేసుకుంటున్నావు, నోరు తెరిస్తే దేవుడు, నోరు తెరిచావంటే ఓ దేవుని మాటలు, దేవుని పాటలు, దేవుని అంతా దేవుడు 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 దేవుడు. కానీ నీ హృదయం సంకుచితమైతే, నీ హృదయం పిసినిగొట్టుదైతే, ఏమండి నువ్వు దేవుని విషయాల్లో నువ్వు వెనకడిగి వేసే వ్యక్తివైతే, నువ్వు లెక్కలు పెట్టే వ్యక్తివైతే, రేపు ఏదైనా సందర్భంలో దేవుని ఎదుటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఏ ధైర్యంతో నువ్వు కృపాసనాన్ని సమీపించి ప్రార్థన చేస్తావు? దేవా నువ్వు నాకు చేయి, నువ్వు నాకు చేయి, నువ్వు నాకు చేయి, నువ్వు నాకు చేయి అని ఎలాగున అడగగలవు? నీకు అర్థమవుతుందా? ఎలాగున నువ్వు అడగగలవు? పని అడిగేవే అనుకో, ఆపదొత్తి అడుగుతారు కదండి. మనం ఏది చేసినా ఏం చేయకపోయినా ఆపదొత్తి అడుగుతాం, దేవా 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 అని అంటాం. ఆయన నీ వైపు ఏ రీతిగా చూడాలి? హిజ్కియా అడిగాడంటే, హిజ్కియా అడుగుతున్నాడు ఏమన్నా తెలుసా? నాయన నేనేంటో నేను ఎలా నడుచుకున్నాను, నేను ఎలా ప్రవర్తించాను, ఒక్కసారి నా వైపు చూడు. ధైర్యం ఉండాలండి ఆ మాట అంటానికి దేవునితో. ఏమండి దొంగతనం చేస్తా దేవుని సొమ్మును అనగలడా ఈ మాట? నన్ను చూడని ఆయన అని చెప్పానని. దొంగోడు ఏమనుకుంటాడో తెలుసా? ఆయన నన్ను చూడటం లేదు, ఆయన నన్ను చూడటం లేదు, ఆయన నన్ను చూడటం లేదు, అందుకే ఆయనకి ఇవ్వాల్సినవి అన్నీ కూడా నా సొంత అవసరాలకి, నా సొంత కార్యక్రమాలకు వాడేసుకుంటున్నా, ఆయన నన్ను చూడటం లేదు. ఎంత ధైర్యం ఉండాలండి ఆ ప్రార్థన చేయటానికి? హిజ్కియా అంటున్నాడండి, నన్ను చూడు, నేను ఎలా నడుచుకున్నానో నాయన నీ దగ్గర, నేను ఎలా ప్రవర్తించాను ఆయన నీ దగ్గర, నన్ను చూడు. నా దేవుని ప్రియులారా, నువ్విచ్చేటువంటి కానుక నిన్ను అధికారుల యొద్దకు వెళ్ళడానికి వీలు కలుగజేసిద్ది. అండి తెలియకుండానే యోసేపుకి ఏంటి అట, ప్రసిద్ధమైన దానిని తీసుకొని వెళ్ళిపోతున్నారంట. ఒక మాట చెప్పనా? యేసుక్రీస్తు ప్రభు తానే ప్రసిద్ధమైన కానుకగా నీ కొరకు అర్పించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అండి నీవు ఆయనకిచ్చేటువంటి కానుక ఏంటిది? హలో, నీవు ఆయనకిచ్చేటువంటి కానుక ఏంటిది? ఏమిస్తున్నావు? ఏం చేయగలుగుతున్నావు? నేను చెప్పగలను. ఐ రిమెంబర్ కొంతమంది బిడ్డలు వారి కష్టార్జితాలు, వారి కుటుంబంలో పరిస్థితులు ఎలాగున్నా, ఏమండి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలాగున్నా, లేదా ఎన్ని అవసరతలు, ఎన్నో అవసరతలు ఉన్నా సరే వాటన్నిటిని కూడా ప్రక్కన పెట్టేసి దేవుని సొమ్ము దేవునికి అప్పగించాలి అని చెప్పేటటువంటి ఓ సమర్పణతో కొన్ని కుటుంబాలు, కొంతమంది బిడ్డలు ఏమండి చక్కగా వారు చెయ్యవలసిన వాటిని చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఈ పని ఏ ఒక్క కుటుంబమో కాదు, అందరూ చెయ్యాలి. అలా ఎల్లమ్మ అల్ల పుల్లయ్యో ఏ ఒక్కరో కాదండి, ఇది అందరూ చెయ్యాలి. ఇది అందరూ చేయవలసినటువంటి పని. కొంతమంది ఏం చేస్తారో తెలుసండి, లోకానికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ దేవుని మందిరానికి ఇవ్వరు. నేను మరలా చెప్తున్నాను, లోకానికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ దేవుని కార్యక్రమాలకి ఇవ్వరు. అది మంచిది కాదు. ఆత్మీయుడు ఎప్పుడు కూడా దేవుని సంగతుల గురించి మొదట ఆలోచన చేస్తాడు. ఏమండి ప్రసిద్ధుడైన దేవుడు నీకు కానుకగా అర్పించబడ్డాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరులారా, మనము కూడా దేవునికి ప్రసిద్ధమైన వాటిని అర్పించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ కానుక నీకు వీలు కలుగు చేసిద్ది. నీ కానుక నిన్ను సమాధాన స్థితిలోనికి నడిపించుద్ది. ఏమండి నీ కానుక క్రోధమును చల్లారుస్తూ ఉంది. జ్ఞానులు ఎందుకు కానుకలు తీసుకుని వచ్చారో తెలుసా? ఏమండి
వారు జ్ఞానం కలిగిన వారు. వారు జ్ఞానం కలిగిన వారండి. కనుకనే దేవునిని ఆరాధించి పూజించి తమ కానుకలను తీసుకుని వచ్చి దేవునికి అర్పించుకున్నారు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్నటువంటి నీ జీవితంలో కూడా ఏమండి, ఒక సమర్పణ కలిగి, నువ్వు ఒక సమర్పణతో నా కొరకు దేవుడు ప్రసిద్ధమైనటువంటి కానుకగా ఆయన అర్పించబడ్డాడు, నేను చేసే ప్రతి పనిలో కూడా దేవుని పక్షముగా ప్రసిద్ధంగానే కనబడాలి అని చెప్పనని నువ్వు తీర్మానం తీసుకోగలిగినట్లయితే ఎంత మేలు, ఎంత ధన్యత. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. చేయండి, ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలయ్యా. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం. ఇప్పటి వరకు మా నాయన మీరు మాట్లాడుచూ వచ్చిన సంగతులను బట్టి కృతజ్ఞతలు. మీరొక కానుక దేవా, మీరు మా కొరకు అర్పించబడిన ఓ ప్రసిద్ధమైన కానుక మీరే నాయనా. 2023 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి దిగి వచ్చిన ఓ ప్రసిద్ధమైన కానుకవు నీవు దేవా. నాకు నా తండ్రి ఆ కానుకనిచ్చినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మాకు ఆ కానుకనిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. మా కుటుంబాలకు ఆ కానుకనిచ్చినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంకా మా నాయన ఎంతమంది బిడ్డలైతే ఈ కానుకను పొందుకోలేకపోయారు, ఈ కానుకను స్వతంత్రించుకోలేకపోయారు ప్రభువా, అట్టి వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయ్యా, మీరిచ్చేటువంటి ఆ ప్రసిద్ధమైన కానుకను వారి జీవితాలలో, వారి కుటుంబాలలో కూడా మా నాయన పొందుకొందురుగాక యేసు నామములో. నాయననికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రాంతంలో, ఈ గ్రామంలో మా నాయన గొప్ప కార్యాలు మీరు జరిగించండి, రక్షణ కార్యాలు మీరు జరిగించమని కోరుకుంటున్నామయ్యా. మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, నా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కానుక క్రోధమును చల్లార్చిద్ది అని, కానుక గొప్పవారి ఎదుటికి తీసుకొని వెళ్ళిద్ది అని ప్రభువా లేఖనానుసారంగా అనేకమైన సంగతులను అతో మాట్లాడారు. కానుక సమాధాన పరిచిద్ది అని మా ప్రభువా మీరు తెలియజేశారు మా నాయన. అయ్యా, ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా దేవా, మీకు స్తోత్రాలు మా నాయన. నా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, అధిపతులకు, భూపతులకు అధిపతి అయినటువంటి నీ ఎదుటికి మా నాయన మేము చేర్చబడినట్లుగా, నీ కృపాసనాన్ని చేర్చబడినట్లుగా, నీ ఎదుట మేము నిలిచినట్లుగా మా తండ్రి యేసు నామములో మా నాయన తండ్రితో సమాధానపరిచి ఐక్యపరిచి ప్రభువానికి స్తోత్రాలు మా నాయన. అయ్యా, మీరు గొప్ప కార్యాన్ని, రక్షణ కార్యాన్ని, అయ్యా మహోన్నతమైనటువంటి కార్యాలను జరిగించి ఉండగా మా దేవ తండ్రి మీకు స్తోత్రాలు. గొప్పవాడవైన నీ ఎదుటకు మా నాయన యేసు నామములో బిడ్డలు నిలుచుదురుగాక. యేసు నామములో మా నాయన వారు చేయుచున్న పనులు ఘనమైనవిగా ఎంచబడునుగాక. రక్షకుడానికి స్తోత్రం. నీ నామము పేరట చేయబడుచున్న దేనిని కూడా మరిచిపోవుటకు నీవు అన్యాయస్తుడవు కావు ప్రభువా. అయ్యా, నీకు స్తోత్రం. మీరు దృష్టించి మా నాయన వారి సమర్పణలకు, అర్పణలకు, వారి యొక్క ప్రభువానికి స్తోత్రం ఆత్మీయ సమర్పణలకు తగిన విధముగా మా నాయన మీ చేతులెత్తి ఒక్కొక్కరిని మా ప్రభువా, ఒక్కొక్కరిని మా నాయన మీరు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలతో ఎదుర్కొందుదురుగాక, శ్రేష్టమైనటువంటి దీవెనలతో నింపుదురుగాక, ప్రసిద్ధమైన కానుకలతో మా నాయన వీరిని, వీరి కుటుంబాలని సమృద్ధి చేత నడిపించుదురుగాక.
అయ్యా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ గొప్ప సహాయము దయచేయమని మహోన్నతమైన మీ నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామం పెట్టి ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరం చేద్దాం హల్లెలూయా. అందరం కూర్చుందాం. మంచిది బిడ్డలారా, వాక్య పరిచర్య ముగించబడింది. అందరం కూడా